వెల్కమ్ టు భారతీ ఛానల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని రైతు మహోత్సవానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రైతు మహోత్సవం 21, 22, 23 ఏప్రిల్ 2025 వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. రైతు మహోత్సవం 2025ని మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జీజీ కళాశాల మైదానంలో ఈ రైతు మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైతు వేదికకు పక్కన అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. చుట్టుపక్కల జిల్లాల నుంచి, మన నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది రైతులు ఇక్కడికి రావడం, ఈ రైతు సదస్సులో పాల్గొనడం అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. రైతు మహోత్సవం ఏప్రిల్ 21, 22, 23వ తారీఖుల్లో జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ రైతు మహోత్సవం అనేది నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న జీజీ కళాశాల మైదానంలో జరుగుతూ ఉంది. ఈ రైతు మహోత్సవంలో భాగంగా చాలామంది రైతులు, అదేవిధంగా విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన చాలా స్టాల్స్ అనేటివి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. రైతులకు ఉపయోగపడే అన్ని స్టాల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతుకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి అవగాహన కల్పించడానికి ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ వారి స్టాల్కి రావడం జరిగింది. ఈ స్టాల్లో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ వారి స్టాల్కి రావడం జరిగింది. ఇక్కడ మేలు జాతి పశు ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో మేలు జాతి పశు ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ అనేక రకాల ఆవులు, అదేవిధంగా అన్నీ ఉన్నాయి. కోడిని చూస్తూ ఉన్నాము. ఈ యొక్క కోడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు భారతదేశంలో దక్షిణాదిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పుంజు 3 నుంచి 6 కేజీల బరువు వరకు ఉంటుంది. 2 కేజీల వరకు కూడా పెట్టె ఉంటుంది. సంవత్సరంలో 60 నుంచి 80 వరకు గుడ్లను పెడుతూ ఉంది. అదేవిధంగా గోధుమ రంగు, ఎరుపు రంగు, నలుపు, బంగారపు రంగుల్లో ఈ కోళ్ళు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి రకరకాల కోళ్ళు, అదేవిధంగా పశువులకు సంబంధించి ఇక్కడ ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. మేలు జాతి పశు ప్రదర్శన అనేది పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో మేలు జాతి పశు ప్రదర్శనని చూస్తూ ఉన్నాము. ఇక్కడ అనేక రకాల పశువుల ప్రదర్శన అనేది మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మేలు జాతి పశు ప్రదర్శనలో భాగంగా మనం ఈ స్టాల్ని విజిట్ చేయడం అనేది జరిగింది. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పశువుల యొక్క అన్ని రకాల ఏర్పాట్లు, అదేవిధంగా ఈ పశువులకు సంబంధించిన ఆహారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, పశువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేను డాక్టర్ రోహిత్ రెడ్డి, ఇన్ఛార్జ్ జిల్లా వెటర్నరీ అండ్ పశుసంవర్ధక పశువైద్య అధికారిని. కిసాన్ మేళాలో రైతు మహోత్సవంలో మా శాఖ తరపున ఒక 12 స్టాల్ ఏర్పాటు చేసినాము. అందులో ముర్రా జాతి గేదెలు, జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు అండ్ పొంగనూరు ఆవులు, హల్లికర్, కంక్రేజ్, కిల్లార్ లాంటి దేశవాళీ ఆవులు కూడా ప్రదర్శనకు ఉంచినాము. ఇవి మేలు జాతి పశువులు. ఈ పశువులను చూసి ఇతర రైతులు ప్రేరణ పొంది పశుపోషణ చేపట్టి వాళ్ళ ఒక ఉపాధి మార్గం ఎంచుకోవాలని, తద్వారా వాళ్ళ ఊరిలోనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వేరే ఊరికి వెళ్ళకుండా
వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అధిక మొత్తంలో చేపడితే పారిశ్రామికవేత్తలుగా కూడా కావచ్చు. కాబట్టి రైతులు ఈ ఏ జాతి పశువులు పెంచాలనుకుంటారో సంబంధిత డాక్టర్లను అడిగి వాటి పోషణ గురించి, వాటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ రెండవ రోజు కూడా విశేషంగా రైతులు వస్తున్నారు. ఈ ముర్రా జాతి లక్షణాలు గల గేదెలు ఎక్కడ లభిస్తాయి, దాని కాస్ట్ ఎంత, దాని లాభాలు అడుగుతున్నారు. అన్నీ మా సిబ్బంది వాళ్ళకు వివరిస్తున్నారు. అలాగే దానికి అవసరమైన దానా, పశుగ్రాస విత్తనాలు, ఆ గడ్డి జాతుల గురించి కూడా మా సిబ్బంది పక్క స్టాల్లో పెట్టిండ్రు. వాటి గురించి కూడా వివరాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ జిల్లా రైతులు మంచిగా వినియోగించుకున్నారు. సార్, మరి రైతు మహోత్సవం నిజామాబాద్లో జరగడం, ఇలా రైతులకు ఉపయోగపడే విధంగా మీరు కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం, వాటి గురించి అవగాహన కల్పించడం ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇది ఒక మంచి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమము రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రైతులు దీన్ని ఈ కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషపడుతుండ్రు. వాళ్ళు అంతా పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఇంత ఎండలు, విపరీతంగా ఎండలు ఉన్నా కానీ వచ్చి ఈ వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి ఈ వివిధ జాతుల పశువులను తిలకించి ఏది బాగుంది, ఏది పెంచుకుంటే బాగుంటుంది, దేని ద్వారా మనము బాగుపడతాము, దేని ద్వారా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయని రైతులు ప్రేరణ పొందుతుండ్రు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయిన రైతులు ఈ పశువుల పెంపకం చేపట్టాలా, లేకుంటే కోళ్ళ పెంపకం చేపట్టాలా అనుకునే రైతులు మా స్టాళ్లను సందర్శిస్తే రేపు కూడా మా స్టాళ్లకున్న ఇన్ఛార్జ్ డాక్టర్లు వాటి వివరాలన్నీ అందజేస్తారు. ఈ సదవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలివేటెడ్ షెడ్, దీనికి గొర్రెలు, మేకలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ షెడ్ నిర్మించుకుంటే కుక్కల గురించి కుక్కల బెడద ఉండదు. పైన వేస్తాం కాబట్టి దాని రెట్ట కిందికి పడుతుంది. ఇప్పుడు కోళ్ళ ఫారంకు కేజెస్ ద్వారా ఎట్లా నిర్మిస్తారో వాటికి ఈ షెడ్లో గొర్రెలు మేకలు వేస్తే వ్యాధుల నివారణ ఉంటుంది. వాటికి సులభంగా దానా, గడ్డి, నీరు ఒకే ప్రదేశంలో దొరుకుతాయి కాబట్టి వాటి బయట తిరగాల్సిన అవసరం లేదు. వాటి శక్తి వృధా కాదు. తొందరగా బరువు పెరిగి సకాలంలో ఎదగచ్చి ఈని అధిక బరువుతో పిల్లలను ఇస్తాయి. తద్వారా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వ్యాక్సిన్ చేయడానికి కానీ మేపడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ షెడ్లను రైతులు 10 గొర్రెలు, 20 గొర్రెలు, 50 గొర్రెలు లేకుంటే మేకలు పెంచుకునే రైతులు కానీ, ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా పెంచే రైతులు 100 గొర్రెలు, 500 గొర్రెలు లేకుంటే మేకలు పెంచే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ షెడ్లను వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. ఇంకా సబ్సిడీ లేదు, దీనికి సబ్సిడీ లేదు. మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము. దాని గురించి ఆలోచిస్తారు. ఏమైనా సబ్సిడీ వచ్చినామో రైతులకు తెలియపరుస్తాం. ఇది కావాలనుకున్న వాళ్ళు జిల్లా పశువైద్యాధికారి కోటగల్లిలో సంప్రదించవచ్చు. ఇది ఎక్కడ తయారు చేస్తారో చెప్తాము. దానికి స్పెసిఫికేషన్ ఉంటాయి. కొలుతాం, పొడవు ఎంత ఉండాలా, వెడల్పు ఎంత ఉండాలా, ట్రేస్ ఎక్కడ ఉంటాయి, ఇది ప్లాట్ఫామ్ ఎట్లా వాడాలా, వాటి గురించి చెప్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఎలివేటెడ్ గోట్ షెడ్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఎలివేటెడ్ షెడ్ వలన కలిగే లాభాలు ఏంటంటే మెరుగైన పరిశుభ్రత, వ్యాధి నివారణ, సులభంగా శుభ్రపరచుకునే విధానాన్ని మనము దీనిలో పొందవచ్చు. దీనికి కావాల్సినవి సారవంతమైన నేల, అదేవిధంగా తక్కువ భూ వినియోగం అనేది అవుతూ ఉంటుంది. ఈ షెడ్ ఏదైతే ఎలివేటెడ్ షెడ్ ఉంటుందో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు రాజశ్రీ కోళ్ళ పెంపకం, అదేవిధంగా కడక్నాథ్ కోళ్ళ పెంపకం యొక్క షెడ్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ స్టాల్లో ఈ కోళ్ళ యొక్క రకాలు, అదేవిధంగా కోళ్ళు ఎన్ని రోజులు
ఎన్ని వారాలకు ఎంత బరువు పెరుగుతాయి, అదేవిధంగా ఎంత లాభం ఉంటుంది వీటి వల్ల అనేది అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు కడక్నాథ్ కోళ్ళు, అదేవిధంగా రాజశ్రీ కోళ్ళ పెంపకం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నా పేరు బాలయ్య, చాతురపోయిన బాలయ్య. మాది రాజన్న సిరిసిల్ల, గంభరపేట మండల్, గ్రామం నర్మాల. ఇప్పుడు రైతులకు మంచి సౌకర్యమే చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం, గ్రామం నర్మాల. ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల కొన్ని తెలియని విషయాలు ఎన్నో మనిషి మెదడుకు చాలా పదునైనటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ఆధునికత బట్టి దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, మునుపు ఉన్నంత విస్తీర్ణం భూములు కానీ ఇప్పుడు లేకుండా అయిపోయింది. కాబట్టి తక్కువగా ఉన్నటువంటి భూములలో ఎక్కువ లాభాన్ని పొందే అవకాశంగా వీళ్ళు రూపొందించి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మేము మెట్పల్లి నుండి వచ్చాము. నేను మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ నా పేరు. ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు మహోత్సవం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తున్నది. దీన్ని రైతులు కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది ఈ యొక్క వేదిక. ఆవులు, వాటికి సంబంధించిన సీడ్స్ కానీ, మన విత్తనాలు, ఇంకా రకరకాలటువంటి స్టాల్స్ ప్రభుత్వం చాలా ఏర్పడేస్తుంది. నిజంగా మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాత అంటే దీనికి నిదర్శనం. రైతుల కోసమే ఈ ప్రభుత్వం చాలా పనిచేస్తున్నది. రైతులు కూడా గ్రహించాలా. రాబో రోజుల్లో రైతులకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాము. చేస్తున్నారు కూడా. రైతులు కూడా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా నేను రైతులను కోరుచున్నాను. సార్, మరి రైతు మహోత్సవంలో భాగంగా అన్ని రకాల స్టాల్స్, ఇటు పశువులకు సంబంధించి, కోళ్ళకు సంబంధించి, పశుగ్రాసానికి సంబంధించి, చేపలు, అన్ని రైతుకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు కూడా నేరుగా వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది నేరుగా చూస్తా? చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకు టెక్నాలజీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రైతులకు కూడా మన ప్రభుత్వం కూడా అన్ని రకాలటువంటి అగ్రికల్చర్ అధికారులు కానీ ఇట్లా రకరకాల ఏదైనా రోగాలు వచ్చినప్పుడు పంటలకు వాళ్ళకు ఇట్లా చెప్పడం, వాళ్ళకి అవగాహన కల్పించడం. మళ్ళీ ఇప్పుడు ఈ రకాల కొత్త రకాల సీడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు 3500 టన్నుల విత్తనాలు కూడా, నాణ్యమైన విత్తనాలు కూడా రైతుల కోసం ఇస్తుంది. ఎందుకంటే కొంతమంది విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. దాన్ని దృష్టి ఉంచుకొని ప్రభుత్వం ఒక 3000 క్వింటాళ్ళ నాణ్యమైన విత్తనాలు కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నది. అది రాబో ఒక 3-4 సంవత్సరాల లోపల ఇక్కడ మన తెలంగాణలో కూడా మొత్తం నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయి. అది కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి రైతు మహోత్సవంలో భాగంగా మీ మెట్పల్లి పట్టణంలో, మెట్పల్లి గ్రామ చుట్టుపక్కల ఉన్న అందరు రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇంకా 2 రోజులు మా కొట్ల నియోజకవర్గంలో మెట్పల్లి, మల్లాపురం, ఇబ్రాపట్నం మండల సంబంధించిన రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే, నిన్న కూడా మా ఇబ్రాపట్నం మండలం నుంచి వచ్చిన రైతులు ఇప్పుడు అందరూ కూడా రేపు కొట్లకి వెళ్ళి, ఇంకా ఈరోజు మా మెట్పల్లి వాళ్ళు కూడా వచ్చి మల్లాపురం మండలం కూడా వస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు రైతులు మీరు మంచి పంటలు పండించుకొని మీరు అభివృద్ధి చెందాలి. మీరు కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను మీ ద్వారా వారి రైతులకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు స్వాగతం సుస్వాగతం మత్స్యశాఖ నిజామాబాద్ వారి స్టాల్కి మనం వెళ్తూ ఉన్నాము. మత్స్యశాఖ నిజామాబాద్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ స్టాల్లో మత్స్యశాఖ వారు అవగాహన కల్పించడానికి, అదేవిధంగా చేపల పెంపకానికి సంబంధించిన అన్ని ఇక్కడ మనకి ప్రదర్శనకి ఉంచడం అనేది జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాము, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, నా పేరు ఎల్ దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి పోచమ్మ నుంచి వచ్చాను సార్. ఫిషరీస్ తరఫున మనకు అగ్రికల్చరు ఈ సదస్సులో ఫిషరీస్ తరఫున కూడా మన నిజామాబాద్ జిల్లా నుంచి స్టాల్ పెట్టడం జరిగింది సార్. వచ్చే మా వ్యవసాయకులు అగ్రికల్చర్ కానీ సెరికల్చరు ఈ అన్ని రంగాల్లో
అందరూ రైతులు వస్తున్నారు సార్. మనకు అందుబాటులో మనకు ఫిషరీస్ తరపున సబ్సిడీలో ఇచ్చే వలలు కానీ మనము ఈ దాంట్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ట్రైలు ఉన్నాయి సార్. అది మనకు 2000 ఉంటే 600కు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది సార్ ఇంతకుముందు. ఇది మనకు ఒక 5000 ఉంటే 5000 దాని మీద 20,000ల గిల్ నెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చేప పిల్లలు కూడా మనం 100% సబ్సిడీ మీద గత 10 years నుంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది సార్. దాంతో మనకు చేపల పెంపుదల ఎక్కువై ప్రతి సంవత్సరము వాళ్ళు మన ప్రతిరోజు వాళ్ళు జీవనోపాధి పొందడంలో కానీ వాళ్ళు జీవనోపాధి పొందగలుగుతున్నారు. అట్లనే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, మిగతా నిజాం ప్రాజెక్టు ఇటువంటి దాంట్లో ఉచిత చేప పిల్లలు పోయడం వల్ల ఆ రోజు జీవనోపాధి లైసెన్స్ వల్ల తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా ఇమీడియట్గా 5 lakhs కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఫిషరీస్ తరఫున మిగతా ఫిష్ పాండ్స్ కల్చర్స్ కానీ అందులో మనకు 40% సబ్సిడీ, 60% సబ్సిడీ కింద కూడా ఔత్సాహికులైన రైతులకు ఇవ్వడం జరుగుతుంది సార్. అందులో మరల్ కల్చర్ ఉంది, కొంతమంది సీడ్ కల్చర్ చేస్తున్నారు సార్. స్పాన్ నుంచి ఎల్లి ఫ్రై చేసుకొని అక్కడ నుంచి ఆ చేప పిల్లలు ఒక 50 పైసలు చొప్పున అమ్మడం జరుగుతుంది. కొంతమంది కల్చర్ ఫిష్ మనకు 1 kg నుంచి 2 kgs పెంచుకొని ఒక 1 year పంటలో వాళ్ళు గిట్టుబాటు ధరతోనే ఒక 100 రూపాయలు మార్కెట్లో వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది సార్. అట్లీస్ట్ వాళ్ళకు 60-70% ఇన్కమ్ అనేది సోర్స్ రావడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ జీవనోపాధి పెరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళ కింద కొంతమందికి కూడా ఉపాధి ఇవ్వడంలో వాళ్ళు సక్సెస్ అవుతుంది సార్. మరి ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ రైతు మహోత్సవంలో మీరు ఇలా స్టాల్ ఏర్పాటు చేసుకొని రైతులకు అందరికీ అవగాహన కల్పించడం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? సరే, ఈ రైతు మహోత్సవంలో అన్ని జిల్లాల నుంచి ప్రతి రైతులు వస్తున్నారు సార్. మా ఫిషరీ తరపున వచ్చిన రైతులకు వాళ్ళు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇంతవరకు ఎన్ని స్కీమ్స్ వచ్చినాయి, గత ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మనకు ఇప్పుడు మన సీడ్ స్టాకింగ్ వేయడం జరిగింది. ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సార్. వాళ్ళు ఏవేవి వాళ్ళకు ప్రశ్నలుగా ఉన్నాయో అన్నీ నివృత్తి చేసి వాళ్ళకి సమాధానాలు చెప్పి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం యొక్క టీజీ మార్క్ఫెడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాల్కి మనం రావడం అనేది జరిగింది. టీజీ మార్క్ఫెడ్ తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శాఖ యొక్క స్టాల్కి రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నాకు టీజీ మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉంటూ రైతులకు కావాల్సిన ఎరువులు బఫర్ స్టాక్గా నిల్వ చేస్తూ రైతులకు సకాలంలో PACS, DCMS, ARSKల ద్వారా ఎరువులను పంపిణీ చేస్తూ ఉంది. అలాగే టీజీ మార్క్ఫెడ్ రైతులు పండించిన పంటలను మద్దతు ధరలకు ఎప్పుడైతే బహిరంగ మార్కెట్లలో తక్కువ ధర ఉంటుందో కొనుగోలు చేస్తూ రైతుల శ్రేయస్సుకు తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. సో ఈ సభ్యులు ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు భాస్కర్, మాది మార్క్ఫెడ్. తెలంగాణ ప్రభుత్వానికి టీజీ మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉంటూ రైతులకు కావాల్సిన ఎరువులను బఫర్ స్టాక్ నిల్వ చేస్తూ సొసైటీ ద్వారా రైతులకు సకాలంలో అందిస్తాము. అదేవిధంగా రైతులు పండించిన పంటలను మార్కెట్ పర్చేస్ చేస్తుంది గవర్నమెంట్ ద్వారా. రైతులకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మన ప్రొక్యూర్మెంట్ వచ్చేసేసి ఒకవేళ బయట మార్కెట్ మన MSP కన్నా తక్కువ రేటు ఉంటే వాళ్ళకు నష్టపోతారు కనుక మార్కెట్ అనేది ఎంట్రీ అయ్యి వాళ్ళకు మద్దతు ధర అందించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మన మార్కెట్కి మన మిడిల్గా మనకు సొసైటీలు ఉంటాయి. ప్రతి విలేజ్లో ఒక సొసైటీ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఎరువులు కానీ ప్రొక్యూర్మెంట్ కానీ వాళ్ళ ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు రైతులకు సంబంధించి బ్యాంకు రుణాలు కావచ్చు, వారికి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అందించేందుకు ఇక్కడ అనేక రకాల బ్యాంక్స్ కూడా వాటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, SBI కావచ్చు, అదేవిధంగా కెనరా బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల బ్యాంక్స్ కూడా ఇక్కడ వారి వడ్డీ రేట్లు ఎంత ఉంటాయి, ఎంతవరకు రుణాలు పొందవచ్చు అనేక రకాల స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నా పేరు శ్రీధర్ అండి, AGMని. ఇక్కడ మేము డిపాజిట్స్ కలెక్ట్ చేస్తాము ప్రజల నుంచి, మళ్ళీ లోన్స్ కూడా ఇస్తాము. క్రాప్ లోన్స్ కాడి నుంచి కర్షక మిత్ర టర్మ్ లోన్స్లో స్కీమాటిక్, నాన్ స్కీమాటిక్ ఇట్లా ఇస్తున్నాము. కర్షక మిత్ర కింద 2,50,000 ఇస్తున్నాము ఎకరానికి. మ్యాక్సిమం గరిష్టంగా 12 లక్షలు ఇస్తాము. ఇక
మామూలుగా పౌల్ట్రీ లోన్స్, డైరీ లోన్స్, హౌసింగ్ లోన్స్, చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్, ఇవి కాకుండా గోల్డ్ లోన్స్, హౌసింగ్, మళ్ళా వీళ్ళకి మహిళలకి ఎస్హెచ్జి లోన్స్, ఈ విధంగా నాన్ ఫార్మ్ సెక్టర్ లోన్స్ అన్ని రకాలుగా ఇస్తున్నాము. ప్లస్ డిపాజిట్స్ విషయానికి వస్తే అన్ని బ్యాంక్స్ కంటే ఎక్కువ ఇస్తున్నాము. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సీనియర్ సిటిజన్స్కి 8.5 ఇస్తాము. రైతు మహోత్సవంలో పాల్గొనడం, ఇలా స్టాల్స్ పెట్టుకొని మీరు కూడా రైతులకు నేరుగా అవగాహన కల్పించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇట్లాంటివి అసలు ఎవ్రీ ఇయర్ పెడితే బాగుంటుంది. మాకు కూడా అడ్వర్టైజ్మెంట్ ఈజీగా ఉంటుంది. మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే కూడా మేము వెళ్తున్నాము. అయినా ఇది చాలా గుడ్ సైన్ ఫర్ అవర్ డెవలప్మెంట్. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ రైతు సదస్సులో భాగంగా చక్కెర శాఖకు సంబంధించి అనేక రకాల చెరుకు పంటలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట రవి, అసిస్టెంట్ కేర్ కమిషనర్. ఇప్పుడు ఎక్కువగా రైతులకి ఈ మామూలుగా సాంప్రదాయం పద్ధతిలో అయితే లేట్ అవుతుందని ఫ్యాక్టరీ ద్వారా సీడ్లింగ్స్ ఇస్తున్నాము. ఒక్కొక్కటి ₹2. ఎకరానికి 6,000 సీడ్లింగ్స్ వేస్తే సరిపోతుంది. రైతుకు దీనివల్ల టైమును ఇది ఖర్చు కూడా లేబర్ సేవింగ్స్ ఉంటుంది. ఇది మేజరు. రైతులు మేము ఏమంటామంటే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని హార్వెస్టర్ ద్వారా హార్వెస్ట్ చేసుకుంటే దిగుబడి మంచుకున్నాయని చెప్తున్నాం. ఇలా మీరు సదస్సు అంటే స్టాల్ ఏర్పాటు చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? బాగుంది. రైతులకి వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ప్రత్యేకంగా చూపెట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ కలుగుతుంది. అందరము కన్సర్న్ అందరం ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మంచి లాభం రైతులకి ఉంటుంది. కొత్తగా చెరుకు పంట వేయాలనుకునే రైతులకు కావచ్చు, ఇప్పటికే వేస్తున్న రైతులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? అదే అందరూ డ్రిప్ పెట్టుకొని మెకానిక్ హార్వెస్ట్ డ్రిప్ పెట్టుకుంటే ఒక 10 టన్నులు ఎక్కువ 40-50 టన్నులు తగ్గకుండా వస్తుంది. దానివల్ల సమయం నీళ్ళు కూడా ఆదా అవుతుంది. పెట్టుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. అట్లే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రైతు మహోత్సవంలో భాగంగా హ్యాండ్లూమ్ కార్మికుడు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారు స్వయంగా నేసిన మగ్గాల మీద నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టాల్లో లుంగీలు కావచ్చు, ఆడవారికి చీరలు కావచ్చు, టవల్స్ కావచ్చు, ఇలా సేల్ చేస్తూ ఉన్నారు. సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చారు కదా, వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎట్లా అనిపిస్తూ ఉంది రైతు మహోత్సవంలో మీరు స్టాల్? నేను పాచికండి మల్లేశంని, సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చిన. ఎంతో కొంత అమ్ముతుంది. మాది గొల్లబొమ్మ చీరలు స్పెషల్. సిద్దిపేట అంటే గొల్లబొమ్మ చీరలు. నేను ఈ పని చేయబట్టి ఒక 40 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నా. సిద్దిపేటలో నేను 2018లో స్టేట్ అవార్డు తీసుకున్నా. నాకు దానికి గుర్తింపుగా పింఛన్ కూడా వస్తుంది, ఒక 8,000 నెలకు. నేను డిజైన్ మాస్టర్ని, సిద్దిపేట నుంచి వచ్చిన ఇక్కడ అమ్ముతున్నా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేందర్ నగర్ హైదరాబాద్ వారి నూతన ఆవిష్కరణల స్టాల్కి రావడం జరిగింది. ఇక్కడ వారు హైదరాబాద్ రాజేందర్ నగర్ నుంచి తీసుకొచ్చిన నూతన ఆవిష్కరణలకు సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఏమేమి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు రైతు? ప్యాడీ తీసుకొచ్చామండి రుద్రు స్టేషన్ నుంచి. RDR 1200. అది వానాకాలానికి మంచి వెరైటీ. అదేమో వచ్చేసి పంటకాలం ఏమో మీకు 130 నుంచి 135 డేస్లో వస్తుంది. అది మంచి వెరైటీ, చాలామంది అడుగుతున్నారు. ఇంకేంటంటే రబ్బీకి సూటబుల్ అయ్యేది RDR 1162. అది కూడా మంచి వెరైటీ. అది వచ్చేసి రబ్బీకి 115 నుంచి 120 డేస్లో వస్తుందండి. బాగుంటుంది. అనిపిస్తూ ఉంది ఇలా రైతు మహోత్సవంలో మీరు పార్టిసిపేట్ చేయడం, రైతులకు నేరుగా అవగాహన కల్పించే అవకాశం దొరకడం మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎందుకంటే రైతులకు కూడా మేము మంచి వెరైటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళు కూడా ఏంటంటే మాకు మంచి వెరైటీ దొరకాలి అని వాళ్ళు కూడా మా నుంచి ఆశిస్తున్నారు. అందుకని మేము 2 వెరైటీలు తీసుకొచ్చాము రుద్రు స్టేషన్ నుంచి. RDR 1162, RDR 1200 అండి. రైతులకు అధిక దిగుబడికి, రాబడికి వీరి వంగడాలు చాలా ఉపయోగపడతాయంటూ వీరు చెప్తా ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేందర్ నగర్ హైదరాబాద్ నుంచి వీరు ఇక్కడ అన్ని రకాల
ప్రోడక్ట్స్ని అన్ని రకాల ఆవిష్కరణలు నూతన ఆవిష్కరణ చేసిన అన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా చెరుకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, దూది కావచ్చు, ముఖ్యంగా వరి వంగడాలు చాలా రకాలని వీరు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది కూడా రైతులకు చాలా ఉపయోగపడే విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైతు మహోత్సవంలో భాగంగా రైతులు నేరుగా రావడము, ఈ యొక్క ఆవిష్కరణలను నేరుగా చూసి అవగాహన కలిగించుకొని మరీ తీసుకొని వెళ్ళడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. స్వాగతం సుస్వాగతం అంటూ కూడా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం విజువల్స్లో చూసినట్లయితే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్లో ఉల్లిగడ్డలు తెల్లవి, ఎర్రవి, అదేవిధంగా జొన్నలు, గోధుమలు, ఆమ్చూర్, సజ్జలు, పెసర్లు, నువ్వులు, తెల్లవి, నల్లవి, ధనియాలు, కందులు, శనగలు, మినుములు, పెసర్లు, సోయాబీన్, అదేవిధంగా వడ్లలో బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరామ్ వడ్లు కావచ్చు, పసుపు కొమ్ముల్లో రకరకాల పసుపు వంగడాలు కావచ్చు, ఇలా పసుపు కొమ్ములు, మొక్కజొన్నలు, పత్తి, అదేవిధంగా కొన్ని కూరగాయలు, ఇలా అన్ని రకాలను వీరిక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిన్నటి నుండి 21 నుంచి 23 తేదీలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరపున మేము ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో వివిధ మార్కెట్ యార్డులకు వచ్చేటువంటి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, ఏ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డులకు వస్తున్నాయి, వాటి క్వాలిటీని అనుసరించి వాటికి ఏ ధరలు వస్తున్నాయని రైతు సోదరులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ వచ్చినట్లయితే పసుపు కొమ్ములు, మండ, చూర ఈ విధంగా 4-5 అందులో సూపర్ ఫైన్ క్వాలిటీ అంటే పాలిష్డ్, అన్పాలిష్డ్ క్వాలిటీ ఉన్నటువంటి రైతులు తీసుకొస్తారు. పాలిష్డ్ ఉన్న దానికి రేట్ ఎక్కువ వస్తుంది. నిన్నటి రేట్లు పరిశీలించినట్లయితే 15,500 రూపాయలు పసుపు కొమ్ములు ధర ఉంది. మండ ధర చూసినట్లయితే 14,500 ఉంది. ఈ విధంగా పాలిష్డ్కి ఎట్లా ఉంది, అన్పాలిష్డ్గా ఈ విధంగా ఉంది. కాబట్టి రైతు సోదరులకి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రైతులు ఏ వ్యవసాయ ఉత్పత్తి అమ్మకానికి తీసుకొచ్చినా నాణ్యతా ప్రమాణాలు పాటించి తేమ శాతం, దాన్ని నిర్దేశించినటువంటి తేమ శాతానికి అనుగుణంగా తీసుకొచ్చినట్లయితే గరిష్ట ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అవగాహన చేసుకొని రైతు సోదరులు మంచి ఆరబెట్టినటువంటి తీసుకొచ్చి మంచి ధరలు పొందాలని మేము మార్కెటింగ్ శాఖ తరఫున కోరుతున్నాం. రైతు మహోత్సవంలో భాగంగా ఇలా స్టాల్ ఏర్పాటు చేసి నేరుగా రైతులకు అవేర్నెస్ చేసే అవకాశం రావడం మీకు ఎట్లా అనిపిస్తాం? రియల్లీగా ఇప్పుడు రైతు సోదరులకు మేము ఎప్పటికప్పుడు కూడా సంవత్సరం పొడవునా కూడా వివిధ మార్కెట్ ఖరీఫ్ అంటే వానాకాలం సీజన్ అప్పుడు కానివ్వండి, యాసంగి సీజన్ అప్పుడు కానివ్వండి, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. కానీ ఇప్పుడు రైతులతో ముఖాముఖిగా మేము చేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా అవగాహన, దీనికి ఎక్కువగా అంటే దాని మీద రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు దగ్గర ఉండి చేయడం మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఇక్కడికి వచ్చే రైతులకు కావచ్చు, అందరికీ కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇక్కడ రైతు సోదరులు ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల కరీంనగర్, సిరిసిల్ల, మెట్టుపల్లి నుంచి కూడా రైతు సోదరులు రావడం జరిగింది. రైతు సోదరులు ఎక్కడైనా కూడా ప్రభుత్వం పంట మొదలైనప్పటి నుంచి వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి సూచనలు, కొనుగోలు తర్వాత, పోస్ట్ హార్వెస్ట్ తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పాత్ర ఉంటుంది. కాబట్టి మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి
సరుకులు అమ్మకాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొనుగోలు కేంద్రాల్లో కావచ్చు, లేదా రెగ్యులర్గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో కావచ్చు, పంటను ఆరబెట్టుకొని శుభ్రపరచుకొని తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని మేము సూచిస్తున్నాం. వివిధ మార్కెట్ కమిటీల ద్వారా ప్రతి సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి కనీస మద్దతు ధరలు ఏ పంటకి ఏ ధర నిర్ణయించాం, ఏ ధర నిర్ణయించాలంటే సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు పాటించినట్లయితే ఈ కనీస మద్దతు ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాఖ చేపట్టేటువంటి వివిధ దీని పథకాలను కూడా ఇందులో అవగాహన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా రైతులకు సంబంధించి అనేక రకాల వారి ఏర్పాటు చేసిన కూరగాయలు కావచ్చు, అదేవిధంగా పసుపు దిగుబడులు కావచ్చు, అనేక రకాల వారి అధిక దిగుబడిని ఇవ్వడానికి ఏదైతే రైతులకు ఉపయోగపడతాయో అలాంటి వంగడాలన్నింటినీ కూడా వారి ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలామంది రైతులు నేరుగా ఇక్కడికి రావడము అవగాహన కోసము ఇక్కడ అన్ని స్టాల్స్లో భాగంగా ఈ స్టాల్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి వీరు పసుపు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా చాలా రకాల వీరి వంగడాలకు సంబంధించి చాలా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందరికీ నమస్తే, నా పేరు డాక్టర్ నిఖిల్. ఈరోజు ఇక్కడ మనము రైతు మహోత్సవంలో ఈ 21, 22, 23 తారీఖుల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరపున ఈరోజు ఉద్యాన యూనివర్సిటీ తరపున స్టాల్ ఏర్పాటు చేయబడింది. మేము ఇక్కడ కూరగాయల పరిశోధన స్థానం నుంచి డిఫరెంట్ వెజిటబుల్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనకు హైబ్రిడ్స్తో పాటు నాటు రకాలు అన్నీ కూడా డిస్ప్లే పెట్టాము. ఇప్పుడు టమాటోలో అర్కా వికాస్ కానీ, భాగ్యమతి, గులాబీ, శ్యామల, ఇవి బ్రింజాల్సు, తర్వాత మనకి బెండి, తర్వాత ట్యూబర్ క్రాప్స్లో మనకి ఎలిఫెంట్ ఫుట్ యాము, కొలకేషియా, స్వీట్ పొటాటో ఇట్లా అన్ని డిస్ప్లేస్ పెట్టినాము. అయితే రైతులు చాలామంది ఈ డిస్ప్లేస్ చూసి ఈ సీడ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అని అడుగుతున్నారు. అయితే మనకి ప్రతి సంవత్సరము May 25 రోజు మన రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ సీడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఈరోజు ఇక్కడ డిస్ప్లే చూసి దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రాబోయే వర్షాకాలానికి వాళ్ళు May 25 రోజు వచ్చి బల్క్లో సీడ్ ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు మన వర్షాకాలానికి సిద్ధం కావచ్చు. అలాగే కాకుండా కూరగాయలతో పాటు టర్మరిక్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, దాని తర్వాత పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఛానల్ ద్వారా నేను రైతు సోదరులందరికీ కూడా ఇంకా రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దీనిలో పాల్గొని మన ఉద్యాన యూనివర్సిటీ తరఫున ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందరూ వాటికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి ఉద్యాన పరిశోధన స్థానం వారు ఇలా రకరకాల ప్రోడక్ట్స్ని ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ స్టాల్లో రకరకాల సోప్స్ కావచ్చు, అదేవిధంగా రకరకాల ప్రోడక్ట్స్ని వీరు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జయశంకర్ స్వామి, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజెల్లా, పోస్ట్ హార్వెస్టర్ టెక్నాలజీ అంటే కోతానంతర పరిజ్ఞానం. మార్కెట్లో ఏవైతే విక్రయానికి లోన్ కావో వేస్ట్ అవుతాయో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ నుండి యూస్ఫుల్ ఉండే ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నాం. ఇది నన్నారి, సో వడదెబ్బ నుండి తట్టుకోవడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇవన్నీ సోప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్ మేడ్ ఇన్ మోజెల్లా అనేది మా లొకేషన్ వనపర్తి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఈ సోప్స్ మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 27 ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుండి తయారు చేస్తాం అనమాట. ఫస్ట్ టాల్కమ్ పౌడర్ ఇన్ ఇండియా. మొత్తం ఏదైనా మిగతా కెమికల్తో తయారు చేసిన వాటిని మొత్తం రీప్లేస్ చేయగలుగుతుంది. సో ఇవేంటంటే మల్టీపర్పస్ జెల్, ఎక్కడ బ్లాక్ మచ్చలు ఉన్నా కూడా పోతుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. సో అలాగే హెయిర్ ఆయిల్, సో డెండ్రఫ్ని 2 రోజులలో నయం చేయగలుగుతుంది. సో కాబట్టి ఇందులో 27 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమాస్, ఫ్లవర్స్ నుండి తీసిన అరోమా థెరపీ కోసం అంటే పర్ఫ్యూమ్స్. ఇందులో ఎలాంటి కెమికల్ ఉండవు. ఇందులో లిక్విడ్ ఏదైతే ఉందో పర్ఫ్యూమ్, ఫ్లవర్స్ నుండి తయారు చేసిన పర్ఫ్యూమ్, దాంతో పాటుగా వాటర్ ఉంటుంది. ఇది ఆల్కహాల్ బేస్డ్ కాదు. ఇది ఏంటంటే ఇన్స్టంట్ పెయిన్ కిల్లర్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే రోల్ ఆన్, ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి మీద ఇలా రాస్తే అయిపోతుంది, నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇన్స్టంట్కి ఎక్కడైనా కాట్లు పడినా కూడా, ఏదైనా గీరకపోయి రక్తం గారుతున్నా కూడా అక్కడ ఇన్స్టంట్ సీలింగ్ చేస్తుంది. సో దీనికి అంత పవర్ ఉంది. సో ఏంటంటే ఫ్లో టీ అని ఒకటి తయారు చేసాం. ఏంటంటే లివర్ ప్రాబ్లం, ఈ మధ్య ఎక్కువ మందికి లివర్ ప్రాబ్లం అనేది ఉంది, గ్యాస్ ట్రబుల్ అనేది ఉంది. సో వాళ్ళ కోసం ఏంటంటే పడిగడుపున ఇది తాగడం వల్ల లివర్ సమస్య అనేది నివారించే అవకాశం ఉంది.
మోరింగా, గార్సినియా, ఇండులిన్ అనే 3 ఫార్ములేషన్ ఉన్న ఒక క్యాప్సూల్స్. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూజ్ అవుతుంది, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎనీ మీన్స్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్స్ తోటి ఇన్హేలర్ ఇప్పుడు ఏంటంటే ఆల్ అవుట్ అనేది తయారు చేస్తున్నాం. ఆల్ అవుట్ అనేది ట్రేడ్ మార్క్, కానీ మస్కిటోస్ను మీన్స్ చంపడానికి, అలాగే మస్కిటో కొన్ని ఏంటంటే మనం వాడే వాటిలో మనకు మత్తు వస్తుంది అనమాట, నిద్ర నుండి లేవగానే ఇట్లా డిజినెస్. దీనికి అలా ఉండదు అనమాట. అరోమా థెరపీ, దీనిలో ఉండే అరోమాస్ ఏంటంటే పోవడం వల్ల యాక్టివ్గా నిద్ర నుండి లేవగానే యాక్టివ్గా ఉంటాం. సో అలాగే ఇన్హేలర్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఇందులో ఏంటి, పీల్చుకోవడానికి, అలాగే తలనొప్పి వస్తే పెట్టుకోవడానికి. ఇందులో ఆయిల్ ఉంటుంది, ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఇలా అంటే ఆయిల్ పడుతుంది, సో దాన్ని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఇన్హేలర్ చాలా పవర్ఫుల్ అనమాట. అలాగే కార్ ఎయిర్ ఫ్రెషనర్స్. సో మనం ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు అలసట రావడం కానీ, డిజినెస్ కావడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, అలాంటి సందర్భంలో మనకి ఏంటంటే దీనిలో ఉండే ఒక మూత తీసేసి ఇది పెడితే ఏసీ ఆన్ చేసిన తర్వాత దీనిలో ఉండే అరోమా అనేది దీని ద్వారా బయటకు వచ్చేసేసి అరోమా థెరపీ అనేది జరుగుతుంది. ఈ మధ్య ఏంటంటే మనం రకరకాల యుటెన్సిల్స్ అంటే బోళ్ళు తోమడానికి వివిధ రకాలైన సోపులు యూజ్ చేస్తున్నాం, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్యాన్సర్ని నివారించాలంటే మేము మందార ఆకుల నుండి అన్ని అంటే సామాన్లను తోమడానికి, చిలుముని తీసేయడానికి, అంటే వంట సామాన్లు కానీ తిన్న పళ్ళని కూడా తోమడానికి ఈ లిక్విడ్ను యూజ్ చేసినట్టయితే మనం క్యాన్సర్ బారి నుండి మీన్స్ విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి కొంతమందికి ఏంటంటే సౌందర్య పోషణ అనేది ముఖ్య అవసరం కాబట్టి ఇది మాస్క్, ఈ మాస్క్ రూపంలో ఈ లిక్విడ్లో ముంచేసేసి ఇది లిక్విడ్ ఇస్తాం, ఆ లిక్విడ్లో ఈ మాస్క్ ముంచి ముఖం మీద వేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే చల్లదనంతో పాటుగా సౌందర్య పోషణ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకేంటంటే వీ హ్యావ్ యూనివర్సిటీ తరపున మాకు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి సర్క్యులేషన్ చేస్తున్నాం. సో ఇందులో మీకు ఏ ప్రోడక్ట్స్ అయినా మోర్ దెన్ థౌజండ్స్ అంటే 1000 రకాల టైప్స్ కూడా ఉన్నాయి. ఈ 1000 రకాల టైప్స్ని కూడా మనం ఏంటంటే కెమికల్స్ లేకుండా, అంటే మనం ఇలా వాడినట్టయితే మనం క్యాన్సర్ బారి నుండి కానీ వివిధ రకాలైన రోగ నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా అనేక రకాలైన పర్ఫ్యూమే కాకుండా సో రకరకాలైన ఇన్ని రకాల ప్రోడక్ట్స్ని నేరుగా అవగాహన కల్పించడానికి ఇట్లా స్టాల్ ఏర్పాటు చేసిండ్రు రైతు మహోత్సవంలో, ఎట్లా అనిపిస్తాను? సో ప్రతి ఏంటంటే ఇది నార్త్ తెలంగాణ, నేను తెలంగాణకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి సో అన్ని దేశ విదేశాల పర్యటన చేసిన తర్వాత అక్కడ ఉండే టెక్నాలజీని కెమికల్ లేకుండా మన తెలంగాణ ప్రాంతంలో మనం ప్రచురించాలంటే మీన్స్ అంటే చేయాలంటే కంపల్సరీ ఫార్మర్స్కి కూడా అవేర్నెస్ ఇస్తే ఇవి వాళ్ళ యొక్క నికరాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సపోజ్ నన్నారి గ్రో చేసే ఫార్మర్స్ ఉన్నారు, కానీ వాటి రూట్ నుండి ఇలాంటి మంచి బాటిల్లో పెట్టి అమ్మితే వాళ్ళకి నికరాదాయం 100% పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఫార్మర్స్ ఇక్కడికి విజిటింగ్కి వస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం బాటిల్స్ ఇవ్వము. సో ఆ నన్నారి మీద కంపెనీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట, అంటే ఫార్మర్స్కి. సో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి రంగయ్య గారి నన్నారి అని కంపెనీ ఓపెన్ చేస్తాం. సో ఏంటి, ఈ ఫార్మర్కి నికరాదాయం. ఆయన ఏంటంటే ఫస్ట్ ఇది మాత్రం పండించి మార్కెట్లో ధర లేకపోవడం వల్ల మీన్స్ కొంచెం పరేషాన్ అయ్యే సందర్భాల్లో ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు 300 రూపీస్ చాలామందికి ఉన్నారు. ఒక ఎన్ని బాటిల్స్ వెళ్ళాయి? 50 బాటిల్స్ వెళ్ళాయి. సో ఒక రోజులో అంటే నిన్ననే 50 బాటిల్స్ వెళ్ళాయి. కాబట్టి ఇలాంటి మనం వ్యాపారం చేసుకోగలిగితే ఉత్పత్తి చేసిన పంట మీన్స్ వృధా కాకుండా, ఒకవేళ వృధా అయిన పంట నుండి కూడా మనం ఇలాంటి వ్యర్థాల నుండి అర్థం వచ్చేటట్టు ఒక పదార్థాలను మనం తయారు చేసుకున్నట్టయితే బెస్ట్. ప్రస్తుతం మనం ఇందూరు పసుపు స్టాల్కి రావడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల పసుపుకు సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. ఈ ఇందూరు పసుపు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యాలయం నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ అయితే అందుబాటులో ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రైతులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒకసారి తిరుపతి రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఇది నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో 150 స్టాళ్లకు పర్మిషన్ ఇచ్చారు. ఉచితంగా ఇవ్వడం కూడా మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటిదంటే దీని ద్వారా రైతులకు కొంచెం నాలెడ్జ్తో పాటు ఇక్కడ సైంటిస్టులు కూడా వచ్చారు, హార్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వివిధ అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేసేదాని మీద కూడా కొన్ని యంత్రాలు కూడా పరిశీలించడానికి ఇక్కడ పెట్టారు. చాలా సంతోషం. నేనేం కోరుకుంటున్నా అంటే మా జేఎంకేపీ ఎఫ్ఓ తరఫున, పసుపు రైతుల ఉత్పత్తుల సంఘం తరఫున ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, సార్ మీ ఇట్లాంటి ఉత్సవాలు చేయడం చాలా సంతోషం. దాంతోపాటు ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ వ్యవసాయ రంగంలో
ఉద్యోగస్తులుగా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో మా వ్యవసాయ క్షేత్రాలకు పంపించి ఇట్లాంటి అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేస్తే బాగుంటాయని చెప్పి వాళ్ళని కూడా మా రైతుల దగ్గరికి పంపిస్తే బాగుంటాయనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి వినియోగించడం జరుగుతుంది. మేము ముఖ్యంగా మా జేఎంకేపీ ఎఫ్ఓల ఆర్గానిక్ పసుపును మేము తయారు చేయడం జరుగుతుంది. ఇది ఆర్గానిక్ పౌడరు, పసుపు పౌడర్. దీన్ని మేము ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మన దేశం కూడా మార్కెటింగ్ చేస్తూ ఉన్నాము. ఇది కేవలం బయట అయితే మన కార్పొరేట్ కంపెనీలో 1000 నుంచి 2000 రూపాయలకు అమ్ముతారు ఆర్గానిక్ పసుపు పౌడర్ను. మేము కేవలం 400 నుంచి 500 రూపాయలకి ఆర్గానిక్ పౌడర్ అమ్ముతున్నాము. అట్లాగే న్యాచురల్ పౌడర్ కూడా అది. ఇందులో ఎటువంటి కెమికల్ కలవదు. మీరు కలర్ చూసి ఏర్పడుతుంది. దీన్ని మేము 180 నుంచి 170 రూపాయలకి హోల్సేల్గా అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో కెమికల్ కలవదు, కల్తీ కలవదు. రైతు పండించినటువంటి పసుపును ఆరబెట్టి మేము మా ఫ్యాక్టరీని దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెటింగ్ జరుగుతుంది. మన ప్రభుత్వానికి కూడా చిన్న మనవి చేసేది ఏంటంటే స్థానిక కలెక్టర్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డిఆర్డీఏ వాళ్ళు కానీ, మా ద్వారా మహిళా సంఘాలకు కానీ, రేషన్ షాపులకు కానీ, వివిధ ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇట్లాంటి కాలేజీలకు కానీ మా ద్వారా మేము రైతులు పండించే పసుపును కనుక మార్కెటింగ్ అవకాశం కల్పించినట్టయితే ఇటు ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాలాంటి రైతు ఉత్పాదక సంఘాల ద్వారా రైతులకు కూడా మేలు జరుగుతారని చెప్పేసి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం. సార్ నా పేరు అయ్యప్ప అండి. మాది వచ్చి కృష్ణా జిల్లా మచిలీపట్నం పెడన సార్ మాది. ఇది కలంకారీ వచ్చేసి ఇది మా ఊళ్ళోనే తయారవుతుంది సార్. మా ఊళ్ళో స్పెషల్ అంటే ఇది కలంకారీ సార్, హ్యాండ్మేడ్ సార్ మొత్తం. ఇది ఈ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ సార్, కెమికల్స్ కలవండి. న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్తో తయారు చేస్తారు సార్. ఇది మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్, హ్యాండ్మేడ్ సారీస్ సార్ ఇవి. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? 20 ఇయర్స్ ఉంది సార్. 20 ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను సార్. మరి రైతు మహోత్సవంలో నేరుగా వీరందరినీ కలుసుకోవడం మీకు ఇట్లా సేల్ ఎట్లా బాగుంది సార్. ఇక్కడ అంతా బాగుంది. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి పెట్టాము మేము దీనిలో పార్టిసిపేట్ చేసాం. బాగుంది, రెస్పాన్సిబిలిటీ బాగుంది. వచ్చే వారందరికీ ఏం చెప్తారు మరి? ఏంటి సార్? వచ్చే వాళ్ళ ఇదంతా ఆర్గానిక్ కలంకారీ అంటారు సార్. రైతులు చేసే చిన్న పెద్ద మిస్టేక్స్ వల్ల జరుగుతున్న అనర్థాల గురించి రాసినటువంటిది. ఓకే, అలాగే. మీ పేరు చెప్పి. సార్ నా పేరు స్నేహిత్. మేము ఆదిలాబాద్ ఇచ్చోడ నుంచి వచ్చినాము. మాది న్యాచురల్ ఫార్మింగ్ ఉంది. అయితే ఇక్కడ మనం సేలం పసుపు తీసుకొచ్చినాం. సేలం వెరైటీ మద్రాస్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం 12 ఇయర్స్ బ్యాక్. సో అప్పటి నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం అన్నట్టు. అదే కాకుండా బన్సీ గోధుమ ఉంటుంది, దేశవాళీ వెల్లుల్లి ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది సార్. కొంచెం అవేర్నెస్ బయట వాళ్ళకి కూడా ఉంది. మన అందరు ఇట్లా సహకరిస్తే కొంచెం భూమి కూడా మంచి అవుతుంది. మళ్ళీ రెండో పంజాబ్ అని అంటున్నారు తెలంగాణని. సో అది కొంచెం ఆ పేరు పోడగొట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి, ఎక్కువ లొకేషన్స్లో పెట్టాలి. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ జల్దీ అయితే పంచాయతీలలో కూడా కొంచెం కూర్చొని చేసుకొని అగ్రి హార్టికల్చర్ సొసైటీ నుంచి వచ్చిన రైతు మన నిజామాబాద్కు రైతు మహోత్సవానికి వచ్చినాము. కొన్ని మామిడి మొక్కలు, షో మొక్కలు, ఫ్లవర్స్ వచ్చినాయండి, తీసుకొచ్చినాం. సీడ్స్ ఉన్నాయి, హనీ ఉంది, గ్రో బ్యాగ్ ఉంది. రెస్పాన్స్ అంటే పర్లేదండి, బాగానే ఉంది. మా పేరు వచ్చేసి రావుల గంగారెడ్డి. మేము వచ్చేసి నిర్మల్ డిస్టిక్ ముదోల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. ఇక్కడ ఈ ప్రదర్శన చూడడం వల్ల చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్నో రకాల అటువంటి తెలుసుకోవడం జరుగుతుంది. పనిముట్లు కానివ్వండి. ఈ ఏర్పాటు చేసినందుకు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేత గంగారెడ్డి, నిజామాబాద్ ఎర్రగట్ల మండలం, తాళారాంపూర్. ఎట్లా అనిపిస్తుంది స్టాల్స్ ఇవన్నీ? బాగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తున్నాయి. కొన్ని చూడని వెరైటీలు కూడా అనిపిస్తున్నాయి. మా ఎర్రగట్ల మండలం తాళారాంపూర్. ఇవాళ ఆయిల్ ఫామ్ గురించి సీనియర్ శాస్త్రవేత్త గారు మాకు ఆయిల్ ఫామ్ రైతుల గురించి ఇనాగ్రేషన్ వారి సలహాలు సూచనల కోసం అంటే వచ్చినాము. సార్ పరిచయం అయిపోయింది, వారి సూచనలు కూడా ఇచ్చిండు. మా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసిండు. తర్వాత ఇప్పుడు స్టాల్స్ తిరుగుతున్నాము. మంచిగా ఉంది. వచ్చినప్పుడు సార్ ఓకే సార్ మాది వరంగల్ సార్. మాది ఇది కేరళ ఐటమ్. ఇది కంప్లీట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఐటమ్. ఇది దీనిలో కెమికల్ కానీ ఏదైనా ఏం లేదు సార్. ఇది న్యాచురల్ ఫుడ్. ఇది మేము కేరళకి నుంచి తీసుకొచ్చాము. ఎక్కడ కానీ చిన్న సంత అయినా
రైతు బజార్ అయినా ఏడైనా చిన్న చిన్న ప్రోగ్రాంలో మేము అటెండ్ అవుతాం. మేము అక్కడ ప్రోగ్రాంలో పాల్గొంటాం. ప్లస్ ఒకటి మాకు కాజా వస్తుంది, కాకినాడ కాజా వస్తుంది, ప్లస్ బెంగళూరు నుంచి రాగి పాపడ వస్తుంది. 2 రకాలు వస్తాయి. కాకినాడ కాజా వస్తుంది. ఇవి కంప్లీట్గా ఒక మనిషికి కావాల్సిన హెల్తీ ఫుడ్. ఇలా రైతు మహోత్సవంలో ఇవన్నీ ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తాం? మాకైతే పర్వాలేదు, మేము రెగ్యులర్గా అంతా చేస్తూనే ఉంటాం. వచ్చేటోళ్ళకు వాళ్ళకు ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి ఎట్లా నాకు అది అనిపిస్తుంది, వాళ్ళకి ఫీలింగ్ బాగుంది, అన్ని ఐటమ్స్ చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. ఐటెం కూడా వండర్ఫుల్ ఐటమ్లు ఇక్కడ ఉండేటి అన్ని, ఏది కానీ న్యాచురల్. ఇలా ప్రభుత్వం వారు ఇలా స్టాల్స్ ఏర్పాటు చేయడం, అందులో మీకు అవకాశం దొరకడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇది చెప్పుకోదగ్గ విషయం కాదు. ఇది చాలా ఆతృతగా చెప్పుకోవాలి. ఇది మనం విశ్వ అగ్రోటెక్ వారి స్టాల్కి రావడం జరిగింది. ఇక్కడ వీరు అనేక రకాల ప్రోడక్ట్స్ని అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. ఒకసారి పర్సన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తూ ఉందండి ఇలా స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ రకరకాల మీ ప్రోడక్ట్స్ని అందుబాటులో ఉంచారు? సో అందరికీ ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి. దాంతోపాటు రైతు మహోత్సవ వేడుకలు చాలా బ్రహ్మాండంగా మొదలయ్యాయి నిన్నే. సో ఇప్పుడు ఇక్కడికి ప్రస్తుతం వస్తున్న రైతులందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొదటిగా నిజామాబాద్లో ఇంత పెద్ద ఎత్తున రైతు సదస్సు పెట్టడం ఇది మొదటిసారి. సో మనకు అనుకున్నట్టుగానే అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా రైతులు చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు, సంతోషం. దాంతోపాటు మనం ఇప్పుడు ఇక్కడ విశ్వాగ్రోటెక్ అని మన క్యాటిల్ ఫీడ్ స్టాల్ కూడా పెట్టినాము. మా విశ్వాగ్రోటెక్ బ్రాండింగ్లో విశ్వాగ్రోటెక్ న్యూట్రిచ్ బ్రాండింగ్ తోటి క్యాటిల్ ఫీడ్ పశువుల దానా ఉంది. పశువుల దానాతో పాటు మన దగ్గర ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు మెయిన్, మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది బాగా అవేర్నెస్లో ఉంది. కనుక మనం గత 3 సంవత్సరాల నుంచి రైతులకు సేంద్రియ ఎరువులన్నిటి కూడా మనం సప్లై చేద్దామన్న ఉద్దేశంతో మన దగ్గర విశ్వాగ్రోటెక్ న్యూట్రిచ్ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ అనేది కూడా డెవలప్ చేస్తున్నాము. దాంతో ద్వారా కూడా రైతులు బాగా అట్రాక్టివ్గా అవుతున్నారు, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. దాంతోపాటు మనం అన్ని రకాల పంటలకి మనం ఇది ఇస్తున్నాము. ప్రస్తుతము పసుపు పంటతో పాటు వరికి కావచ్చు, ప్యాడీతో పాటు మనము ఇతర పత్తి పంటకు కానీ మొక్కజొన్న పంటలకు కానీ అలాగే ఆర్టిగ్రేడ్ పూల తోటలకి, పండ్ల మొక్కలకి, కూరగాయలకు కూడా బాగా బ్రహ్మాండంగా వాడుతున్నారు. రైతులు కూడా మంచి అట్రాక్టివ్గా చూపిస్తున్నారు, ఇంట్రెస్టెడ్గా. ఎందుకంటే మనం ఒకసారి రిజల్ట్ అనేది రైతులకు చూపించడం ద్వారానే మన ప్రోడక్ట్ అనేది ముందుకు వస్తుంది. కనుక మనము మన ప్రోడక్ట్ తోటి అన్ని రకాలుగా మనము ఇస్తున్నాము అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రైతు మహోత్సవంలో భాగంగా ఇలా స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు నేరుగా అవగాహన కల్పించే అవకాశం దొరకడం ఎట్లా? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి రైతులకి మనం ఒకేసారి మనము మన ప్రోడక్ట్స్ పైనే కావచ్చు, మిగతా స్టాల్స్ పైన కూడా అధిక సంఖ్యలో వస్తున్న రైతులకు మనం అవేర్నెస్ ఇవ్వడము. అసలు ఇదివరకు కూడా మనం స్టాల్స్ అన్ని చూడకుండా ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే కూడా ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళము. ప్రస్తుతం మనం లైవ్గా ప్రతిదీ డెమాన్స్ట్రేషన్ వైజ్గా ప్రతిదీ మనం రైతుల ముందు చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. రైతులు కూడా దీని గురించి చాలా ముందుకు వస్తున్నారు, తెలుసుకోవడానికి కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. చాలా బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తున్నారు. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ. కల్లెం మల్లారెడ్డి, ఆలూరు. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఇట్లా ఏర్పాటు చేయడం? అన్ని స్టాల్స్ చూసినాం, అన్నీ బాగున్నాయి, అంత సంతోషంగా ఉంది. మీ పేరు ఏం పేరు? ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ నా పేరు బాషెట్టి పెద్ద గంగాధర్, ఆలూరు మండల్, గుత్ప గ్రామము. ఈ 25 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ క్లాస్ ఉన్నది మంచిగా స్టాళ్ళు. ఇంతకుముందు 20-30 ఏళ్ళ సంది ఎప్పుడు చూడలేదు నేను. చాలా బాగా చేసింది. నా పేరు బాషెట్టి శశికుమార్, మాది గ్రామం గుత్ప, మండలం ఆలూరు. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వరి వంగడాలు కానీ, ఆర్గానిక్ పసుపు కానీ యువ రైతులకు, మాలాంటి వాళ్ళకు చాలా బాగుంది. ఇంకా రాను రోజుల్లో ఈ ఆర్గానిక్ వైపు మళ్లించేలా ఇది ఉందని తెలియజేస్తుంది. అదేవిధంగా మనం అక్కడ విజువల్స్లో చూడొచ్చు, జేసీబీ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇలా రకరకాలు. అంటే ఒక రైతు కావచ్చు, లేదంటే వచ్చే వ్యక్తులు ఎవరైనా వ్యవసాయానికి సంబంధించి తెలుసుకోవాలి, కొత్త కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి అని అంటే కూడా వారికి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అన్ని వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ ఆధారిత పంటలకు సంబంధించి పరిశోధనలు కావచ్చు, కొత్త ఉత్పత్తులు కావచ్చు, కొత్త టెక్నాలజీ కావచ్చు, అన్నీ ఒకటే చోట ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
సార్ ఇది వరునాటి మిషన్ టఫే కంపెనీ వాళ్ళది. ప్రకాష్ మోటార్స్ వాళ్ళు డీలర్షిప్ ఉంది. ఇది నిజామాబాద్లో. ఇది వ్యవసాయ ఆధునీకరణ కోసం దీన్ని రైతు మహోత్సవంలో దీన్ని డిస్ప్లేగా పెట్టినాము. దీనికి సంబంధించిన సర్వీస్ కానీ సేల్స్ కానీ ప్రకాష్ మోటార్స్ నిజామాబాద్ ఇచ్చేస్తారు సార్. ఇది వచ్చేసి ఇక్కడ ఫైన్ సార్. కస్టమర్ మంచి వాళ్ళు వస్తున్నారు. మాకు ఇది కూడా వస్తున్నాయి, ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. ఫైన్ సార్. నమస్తే అండి, నా పేరు రాజేష్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, టేకులపల్లి మండలం, రావులపాడు విలేజ్ అండి. నేను ఇక్కడికి వచ్చేసి రైతు మేళలోకి వచ్చేసి దేశీ విత్తనాలను తీసుకుని వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మేము బోడగాకరకాయను దొండపాలలో తీసుకొచ్చామండి. ఇవి ఎక్కువగా సేల్ అవుతుంది. ఈ ఆగాకరకాయ అడవి కాకర అనేసి అంటారు. ఇది ఎన్నో వాల్యూస్ ఉన్నాయి, ఎన్నో విటమిన్స్ కానీ మినరల్స్ దాంట్లో వెజిటేబుల్లో ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా అమ్ముడుపోతుంది. ఆగాకర విత్తనాలు మరి కొన్ని ప్రాంతాల్లో దొరకవండి మనకు. అయితే నేను ఇట్లా ప్యాకెట్స్ విధంగా కూడా తీసుకొచ్చాను. కేజీల లెక్క కూడా ఇస్తుంటాను రైతులకి పెట్టుకున్నాను. ఇది చాలా కాస్ట్లీ ఉన్న క్రాప్. కాయలు వచ్చేసి మనకి సీజన్లో వచ్చేసి 100, 150 అట్లా కూడా అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ విత్తనాలు మీకు కావాలంటే నాకు నా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా దేశీ విత్తనాలు తోటకూర, పాలకూర, చుక్కకూర కానీ, తర్వాత సొరకాయలు వచ్చేసి మా దగ్గర 18 రకాల దేశీ సొరకాయలు, అంటే నాటు సొరకాయలు, హైబ్రిడ్ కాదు, 18 రకాల సొరకాయలు ఉన్నాయి. మన వచ్చేసి తోటకూరలు 7 రకాలు ఉన్నాయండి. ఇంకా వచ్చేసి చిక్కుడుకాయలు కానీ అన్ని రకాల నాటు విత్తనాలు నా దగ్గర లభిస్తున్నాయి. ఇంకా ప్రత్యేకంగా అయితే ఈ ఆగాకర అండి, బోడగాకర కానీ అడవి కాకర అనేసి అంటారు. వీటి విత్తనాలు మీకు ఏమైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8886396312. అది భద్రాచలం అండి. మరొకసారి చెప్తున్నాను, నా నెంబరు 8886396312. మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి. నేను ఆర్డర్ మన కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి రైతు మహోత్సవంలో ఇట్లా ఇవన్నీ స్టాల్ ఏర్పాటు చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? మీకు అవకాశం రావడం ఎట్లా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే నా దగ్గర ఏదైతే విత్తనం ఉందో అందరికి కూడా మీకు చూపించడం కానీ, ప్రదర్శన చేయడం కానీ, సేల్ చేయడం కానీ చాలా ఉంది. ఇంక ఈ ఆగాకర్ని మీకు అందరికి కొంతమంది తెలియదు, ఇట్లా తోటల్లో కూడా పండించుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడో అడవిలో దొరికేదండి, కానీ ఇట్లా తోటలు వేసి కూడా పండించుకోవచ్చు అనేసి రైతులు కూడా తెలియజేస్తున్నాను. ఈ విత్తనాలు కూడా వాళ్ళకి ఇస్తున్నాను. రైతులకు ఏం చెప్తారు మీరు? రైతులకి నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కువ పురుగు మందులు వాడకూడదండి. దేశీ అంటే న్యాచురల్గా మనం పంటలు పండించుకొని మనం తింటే అది ఆరోగ్యంగా ఉంటుంది. వివిధమైన రకాల పురుగు మందులు కానీ అవన్నీ వేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన వాతావరణం కాలుష్యం జరుగుతుంటుంది. తర్వాత వచ్చేసి మన ఆరోగ్యం ముఖ్యంగా దెబ్బతింటుంది. మనం ఎంత సంపాదించినా కానీ మన ఆరోగ్యం ముఖ్యమండి. సంపాదించిందంతా కూడా మన హెల్త్ కోసం ఖర్చు పెడుతుంటే ఇంకా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మీరు ఆర్గానిక్లో న్యాచురల్గానే పండించుకోండి, న్యాచురల్గా తినండి, చాలా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. శరత్ కుమార్, నేను కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. సో మా కాలేజ్ వచ్చేసి కామారెడ్డిలో ఉంది. ఇది బీటెక్ డైరీ టెక్నాలజీ కాలేజ్. తెలంగాణ మొత్తంలో ఒకటే కాలేజ్ ఉంది. ఇందులో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఇంటర్ ఎంపీసీ చదివి ఎంసెట్ క్వాలిఫై ఉండాలి. సో మా కాలేజ్ చదివిన వాళ్ళందరికీ 100% జాబ్ ప్లేస్మెంట్ దొరుకుతుంది. ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో, ఫుడ్ ఇన్స్పెక్టర్గా, లైక్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా, అగ్రికల్చర్ ఆఫీసర్గా, వివిధ రకాల శాఖలలో పనిచేయవచ్చు. సో మా రీసెంట్గా పాస్ అయిన విద్యార్థులు 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల జీతంతో వాళ్ళు వివిధ డైరీలలో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ స్టూడెంట్స్, వీళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో వీళ్ళు ఒక 6 months అయిన తర్వాత వీళ్ళు కూడా జాబ్ వచ్చేస్తుంది. సో మన తెలంగాణలో రకరకాల డైరీస్ ఉన్నాయి, లైక్ హెరిటేజ్, దొడ్ల, జెర్సీ, విజయ డైరీ, గవర్నమెంట్ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూరు, ఇవన్నీ డైరీలలో జాబ్స్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఆపర్చునిటీ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రైతులకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే ఈ అన్ని ఎక్విప్మెంట్స్ ఉండడం వల్ల రైతు కూడా ఒక చిన్న స్మాల్ స్కేల్ డైరీ రన్ చేయొచ్చు.
సో నెలకు ఈజీగా 50 నుంచి 60 వేలు సంపాదించుకోవచ్చు. ఈ చిన్న ఎక్విప్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉండదు. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఒక 20 నుంచి 25 వేల మధ్యలోనే ఉంటుంది. కొత్తగా డైరీ పెట్టాలనుకునే వారికి కావచ్చు, కొత్తగా మీ కాలేజ్లో జాయిన్ అయ్యే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో మా కాలేజీ రైతులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఎప్పుడు ఎటువంటి సందేహాలు ఉన్నా మా కాలేజ్ కామారెడ్డిలో ఉంటుంది, డైరీ టెక్నాలజీ కాలేజీ. మీరు ఎనీ టైం మా కాలేజ్కి వచ్చి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. నా పేరు రమ్య, మేము అన్నారం నుంచి వచ్చినాం. మండల్ మాది రామారెడ్డి, కామారెడ్డి డిస్టిక్. బాగుంది, అన్నీ ఆర్గానిక్స్ అన్నీ బాగున్నాయి. మనకి ఇప్పుడు రైతులకు సంబంధించి అయితే అన్నీ బాగున్నాయి, ఫార్మాలిటీస్ అవన్నీ బాగున్నాయి. మిషన్స్ కూడా మనకు అవైలబుల్గా అన్నీ బాగున్నాయి. బాగా అనిపిస్తుంది మాకు వచ్చినందుకు. థ్యాంక్ యూ. మాది నిజామాబాద్ జిల్లా జక్రపల్లి మండల్ చింతలూరు గ్రామము. ప్రస్తుతానికి నిజామాబాద్లో ఉంటున్నా. నిజామాబాద్ గోపురపల్లి వ్యవసాయం చేస్తున్నా, చింతలూరులో వ్యవసాయం చేస్తున్నా, ప్రకృతి వ్యవసాయం. అయితే మన తెలంగాణ ప్రభుత్వము ఈ రైతు ఉత్సవం జరపడము మన నిజామాబాద్ జిల్లాలో ఎన్నుకోవడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే హైటెక్ సిటీలోకి ఏర్పాటు చేసారు, చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. చాలా రైతులందరూ ఇంకా తక్కువనే కనిపిస్తున్న రైతులు ఎక్కువ వచ్చి ఇంకా చాలా తెలుసుకునే జ్ఞానం ఇక్కడ బాగుంది. మరి నేను కూడా రైతులకు చాలా విషయాలు చెప్తున్నా. మరి రైతులకు ఇక్కడ స్టాళ్ళు అడిగితే స్టాళ్ళు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిండ్రు. ఈ స్టాల్లో దాదాపు నేను 15 సంవత్సరాలు 2007 నుంచి 1, 2, 3, 4 ఇట్లా దాదాపు 100 రకాల వడ్లు పండిస్తున్నా. దాదాపు ఇప్పటికి 9 రాష్ట్రాల దాకా విత్తనాలు ఇస్తున్నా. మరి ఆ విత్తనాలు ఇక్కడ పెడితే ఏ విత్తనం రైతులకు నస్తుంది, ఎన్ని రోజుల పంట కోతకు వస్తుంది, మరి ఏ బియ్యం తింటే ఆరోగ్యంకరం ఉంటాము, ఏ బియ్యం తింటే షుగర్ రాదు, ఏ బియ్యం తింటే సంతానం అవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు దేశీవాళ రకాలు 120 రకాలు నేను పండిస్తున్నా. మరి ఇవి కెమికల్ లేకుండా వండుతాయి, దిగుబడి తక్కువ వెళ్తుంది, కెమికల్ లేకుండా వండుతాయి. కెమికల్ పోస్తే గౌసు పోతుంది, పడిపోయి అంటే ఎత్తు పెరిగి గౌసు పోతుంది. కాబట్టి కెమికల్ లేకుండా వండించుకొని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏసీలో వండుకుంటా నీడకు వండుకుంటుంటే మనకు డి విటమిన్ ఎండ తగలేదు. కాబట్టి ఎండలకు పోతే మనం తట్టుకునే శక్తి ఎట్లుంటుందో, ఎప్పుడైతే కెమికల్తో ఆధారం పండించిన పంటలు కూడా పోషకాలు ఉంటాయి. కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలా. ఈ విధంగా నేను ప్రతి రైతుకి ఏం చెప్తాంటే, అందరూ నేను 120 రకాలు పండిస్తున్నా. 120 రకాలు పండించుకోకూడదు. మీరు ఇళ్ళకి మీకు నచ్చిన వేరేటి ఒకటే పండించుకొని ఆ అన్నం తినండి. మీరు 3 బియ్యం రూపాయలు తినండి. అది కూడా తౌడు తీసేసి తెల్ల బియ్యం తింటే మీకు ఏం లాభం లేదు. తౌడు తీసేస్తే ఏమవుతుందంటే ఉన్న ఫైబర్ అంతా కొడుతుంది, అందులో ఉన్న పోషకాలు వెళ్ళిపోతాయి. ఉత్త తెల్ల బియ్యం ఉంటుంది, అంటే కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు ఉంటే ఏమవుతుంది, మనం ఉప్పు నూనె కారం సమృద్ధిగా ఎత్తేనే ఆ తెల్ల అన్నం బుద్ధి అవుతుంది. అటువంటి అన్నం మనం తింటే ఏమవుతుంది, ఉప్పు ఎత్తే మనకు ముప్పు. తెల్ల బియ్యం ఎక్క తింటే మనం బరువు పెరుగుతాం, దాంతో షుగర్ కూడా వస్తుంది. కాబట్టి ముడి బియ్యం పోపుకొని తినాల. ముడి బియ్యము అవసరం వస్తే నానేస్తే అడ్ల లెక్క మొలకలు వస్తాయి. అంత బలమున్న ఆహారమే మనం తినాలా. పోనీ ఇప్పుడు అందరు రైతులకు చెప్పే విషయం ఏంటంటే, కెమికల్తో పండిస్తున్నారా ప్రకృతిగా పండిస్తున్నారా అది మీ ఇష్టము. కెమికల్ లేకుండా పండిస్తుంటే మంచిది. కాకపోతే మీరు కెమికల్తో పండిస్తున్న వడ్లు కూడా మీరు రైస్ మిల్లకు పోయి మీరే అక్కడ ఉండి ఆ రైస్ మిల్ ఓనర్కు తౌడు తీయకుండా ముడి బియ్యం తీసేయండి అని చెప్తే వాళ్ళు పోషియమంటారు. ఎందుకంటే వాళ్ళకి తౌడు రాదు కదా, లాభం ఉండదని. అప్పుడు క్వింటాల్కు 200 నుంచి 250 రూపాయలు మనం ఇస్తే మనకున్న కర్ణమ్మకటే ముడి బియ్యం పోషిస్తారు. అటువంటి ముడి బియ్యం 4 నెలల లోపట్టే తినేలా. 4 నెలల తర్వాత బియ్యంలో ప్రాణం చచ్చిపోతుంది. అవి ఆర్గానిక్ బియ్యం అయినా సరే, కెమికల్ బియ్యం అయినా సరే. ఇది అందరు జ్ఞాపకం ఉంచుకోండి దయచేసి. మళ్ళా వడ్లు 2 సంవత్సరాలు నిలువుకోవచ్చు నార సంచులల్లో. కానీ అందులోకెళ్ళి బియ్యం వేరు చేసినామంటే 4 నెలలే ప్రాణం ఉంటుంది. అట్లా ప్రతి రైతు అర్థం చేసుకొని మనమే రైస్ మిల్లకు పోయి అట్లా ఓపించుకొని అది కుండల్లో వంట వేసుకొని తినాలా. మీరు కుండల్లో వంట వేసుకొని తింటే 100కు 100% పోషకాలు మనకు శరీరంకి అందుతాయి. అదే నువ్వు అల్యూమినియం భాగంలో వంట వేసుకున్నావు అనుకో, 13 నుంచి 7% బతుకుంటాయి, మిగతా అన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోవడమే కాకుండా అల్యూమినియము బాగా వేడి చేస్తే కరుగుతుంది. రోజు ఇంత మనకు విషము అలా వరిగి మనం తింటున్నాం. అంటే ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము మన భారతదేశం పరిపాలన చేసినప్పుడు ఉద్యమాలు చేసిన నాయకులను జైలు వేసి అల్యూమినియం పాత్రలలో వేడివేడి అన్నం పెడుతుంది. అల్యూమినియం పాత్రలు అన్నం తింటేనే అందులోనే వంట చేస్తుంది, అదే పాత్రలో అన్నం పెడుతుంది. ఎందుకు? అందులో అన్నం తింటే వాళ్ళు ఆరోగ్య రకంగా వీక్ అయితే ఉద్యమంలో పాల్గొనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు మనకు అలవాటు చేసినారు. మనం ఇప్పుడు అదే అలవాటుతో అల్యూమినియం బౌల్లో వంట చేసుకుంటాం. కాబట్టి అల్యూమినియం వల్ల వంట చేసుకోవద్దు.
మీకు కుండ కొంచెం నచ్చకపోతే కంచు భాగంలో వంట చేసుకోర్రి, చాలా బాగుంటుంది. ఇంకా కంచు కన్నా ఇత్తడి కూడా చాలా బాగుంటుంది. కానీ కంచులో 97% పోషకాలు బతుకుంటాయి, 3% చనిపోతాయి. అదే ఇత్తడిలో వంట వేసుకుంటే 93% బతుకుంటాయి, 7% చనిపోతాయి. కుండలో వంట వేసుకుంటే 100% బతుతాయి. ఈ విధంగా ముడి బియ్యం ఉరుకుపకంలో ఇట్లా వంట వేసుకొని తింటే మీరు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లా వ్యవసాయం రైతు ఏం చేయాలా? ఇంట్రెస్ట్తో కష్టపడాలా, ఇష్టంతో కష్టపడాలా. ఆ ఇష్టంతో కష్టపడ్డప్పుడే మనం పొలం కడిపోతే ఆ పొలం కూడా మనం చూసి మా రైతు అత్తను, మా యజమాని అత్తను సంతోషం. కాబట్టి కిచెన్లో ఒక స్త్రీ ఎంత సంతోషంగా వంట చేస్తే ఆ అన్నం తిని మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే గూసాడుకుంటా వంట చేస్తే, ఏడ్చుకుంటా వంట చేస్తే ఆరోగ్యంలో ఆ అన్నంలో బలం ఉండదు. ఈ పంటలు కూడా అంతే. దయచేసి అందరు రైతులు అర్థం చేసుకొని ఇష్టంతో కష్టపడండి, తక్కువ కెమికల్ వేయండి, అసలే కెమికల్ లేకుండా వండించుకొని ఇటువంటి దేశీయ వాళ్ళ రకాలు వండించుకొని. నేను మన ప్రపంచంలో జపాన్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, 100 పైన సంవత్సరాలు బతుకుతారు, 105 సంవత్సరాల్లో సంఘాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. మనం 70-60 సంవత్సరాలు చచ్చిపోతున్న కారణం వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు, ఇష్టంతో పనిచేస్తారు. పనిచేయడమే కాకుండా అక్కడ అగ్రికల్చర్ విద్యార్థులు పొలంలోకి పోయి రైతు నార్మల్ పెరిగిన తర్వాత పీక్కొని బొమ్మలు వేస్తారు. వాళ్ళు వేసినాక నెల 10 గంటలకు డ్రోన్తో తీసారు, యూట్యూబ్లలో పెడుతున్నారు. వాళ్ళని చూసి నేను కూడా ఇక్కడ మా అమ్మ నాన్న బొమ్మ 1 ఎకరం భూమిలో ఇట్లా వేయడం జరిగింది. నేను ఒక కరెక్ట్ ఎకరం భూమి తుకం వేసినాక నెల 15 రోజులు డ్రోన్తో ఫోటో ఇస్తే మా అమ్మ నాన్న ఆకారంలో కనబడరు. నన్ను 6వ తరగతి చదివిస్తారు ఆ కాలంలో 1965లో. మరి అక్షరజాంతో ఇప్పుడు ప్రపంచం తిరగలుగుతున్నా, మంచి టెక్నాలజీతో వ్యవసాయం చేయగలుగుతున్నా. ఆ విధంగా మా అమ్మ నాన్నలకు దీవెన పంట పొలంలో నేను దీవెనలు అందుకుంటున్నా. ఇప్పటికీ ప్రపంచంలో యూట్యూబ్లో చూస్తారు. కాబట్టి ఇట్లా ఎంజాయ్తోని ప్రతి సంవత్సరము రకరకాల బొమ్మలు వేస్తున్నా. అక్కడ వేసిన చూడు G20 2023 ఇండియా, అది ఎంత బాగా వచ్చింది. 5 రకాల వరి మండలతో అది సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో లింగం వేయడం జరిగింది. ఇట్లా నేను ఆనందంతో, అంటే ఒక 50 రేట్లు ఎత్తుంటే ఒక డీజిల్తో వ్యవసాయం చేస్తున్నా. సంతోషంతో నేను ఆరోగ్యంగా ఉంటున్నా, అందరిని ఆరోగ్యం చేయడానికి. భూమి ఆరోగ్యంగా ఉంటేనే అలా వండిన పంట బలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకొని ఇటువంటి ఆహారం తినని ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క మనవి. రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అంటూ ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒకసారి ఈ స్టాల్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ స్టాల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులు ఉన్నారు, అదేవిధంగా స్టాల్ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది విఏఎల్, మా పేరు సాయారెడ్డి, మాది పాల్దా, మాది గ్రామం పాల్దా, నిజామాబాద్ డిస్టిక్. మేము ఏదైతే విఏఎల్ వారు ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా మేము జననిని వాడడం జరిగింది. ఇది జనని అనేసి 3 kg అని ఫర్ ఎక్కర్కి వస్తుంది. ఒక బకెట్ రూపంలో ఇది మనకిస్తారు ఏదైతే కంపెనీ వారు. ఇది ముగి పురుగుని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. వేరే గుళికలు ఏంటంటే ముగి పురుగు వచ్చిన తర్వాత ఈ ఏదైతే వేస్తే ఈ గుళికలు వేస్తే ఏదైతే వేరే గుళికలు వేస్తామో అది కంట్రోల్ చేయదు. కానీ జనని మాత్రం మనకు పురుగు ఉన్నా సరే దాన్ని కంట్రోల్ చేస్తుంది. చాలా దీర్ఘకాలం ఇది పంట మీద దీని యొక్క ప్రభావం ఉండడం వల్ల రైతుకు చాలా వరకు మేలు జరుగుతుంది. ఇది మా యొక్క అనుభవం రూపంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ రైతు ఇలా ఏర్పాటు చేయడం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇక్కడ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా ఈ వ్యవసాయ ప్రదర్శనలో ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల చాలా రైతులకు అవగాహన వస్తుంది. వాళ్ళకు కూడా ఇది వాడడం అనేది మంచిదనే విషయాన్ని మన ప్రభుత్వం ఏదైతే ఈ స్టాల్ పెట్టడం జరిగిందో దాని ద్వారా చాలా ఎక్కువ మంది రైతులు ఈ యొక్క ప్రోడక్ట్ కానీ చాలా రకాల అన్నీ కూడా విషయాలు కూడా రైతులకు అవగాహన కలుగుతుంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాంగా మేము గమనిస్తున్నాం. శంకర్ కొండూరు, ఇది ఏదైతే ఇందాక మాకు రెడ్డి గారు చెప్పారో విఎల్ కంపెనీ మంచి జనని రిజల్ట్ చాలా బాగానే ఇచ్చింది. కాకపోతే ఎన్నో రకాలు ఉన్నాయి, ఇది మాత్రం తొందరగానే మాకు మంచి ప్రోడక్ట్ మొగి పురుగును చంపడం కానీ చాలా బాగా అనిపించింది. ధన్లాలండి, నేను విఎల్ కంపెనీలో మార్కెట్ డెవలప్డ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాను. ఈ స్టాల్ ఎందుకంటే ఏర్పాటు చేసినామంటే మన గవర్నమెంట్ ఇక్కడ డేట్ వచ్చేసి 21, 22, 23 ఇది 2వ రోజు అండి. మా స్టాల్ ఇప్పటి వరకు చాలామంది విజిట్ చేశారు. మాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. చాలా మంచి అడిగారు వచ్చి మా లిప్లెట్స్ కానీ మా కంపెనీ గురించి డీలర్షిప్మెంట్ గురించి పీడీల గురించి కూడా చాలా మంచి అడిగారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి,
మన వినూత్న అని అగ్రోటెక్ ఎల్ఎల్పి చేస్తే అదేంటంటే మేము యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఇస్తుంటాము. రైతులకు ఫార్మింగ్ గురించి చెప్తుంటాము, ఏ మందు వాడాలి, ఏ పంటకి వెళ్ళాలి, రైతు చేతికి పంట వచ్చే వరకు ఎలా చెప్పాలో ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ ఒకటి మేము అప్డేట్ ఇస్తాం అండి. ఇంకోటి ఏంటంటే ఒకటి మాది యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ప్రోడక్ట్లో భాగంగా అద్భుతమైన ఉత్పత్తులతో వ్యవసాయం చేయండి, మీ పంటలో బంగారాన్ని పండించండి అంటూ కూడా ఈ వినూత్న అగ్రోటెక్ ఎల్ఎల్పి కంపెనీ వారు ఇలా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా రైతు మహోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ కంపెనీ ప్రోడక్ట్స్ని కావచ్చు, అదేవిధంగా ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇలా రైతు మహోత్సవంలో భాగంగా ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనలో రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా వీరందరూ చెప్తా ఉన్నారు. నమస్తే అండి, నా పేరు కృష్ణవంశీ. నేను షణ్ముఖ అగ్రిగేటరీ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను డెవలప్మెంట్ ఆఫీసర్గా. ఇవాళ మనం నిజామాబాద్ జిల్లాలో మనం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మన ప్రొడక్ట్స్ కూడా బాగా వాడారు. అదిగాక ఇక్కడ మెయిన్ ప్యాడీ మేజ్ క్రాప్ వాడుతున్నారు. అదిగాక ఇప్పుడు కాటన్కి కూడా మనం టెర్మినేటర్ అనేది వాడారు. గత 15 సంవత్సరాలుగా మన కంపెనీ రన్ అవుతుంది. ఈ 2 రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కాకుండా అవుట్ ఆఫ్ 17 కంట్రీస్లో మన కంపెనీ అనేది ఉంది. కొద్దిగా మన ప్రొడక్ట్స్ అని గురించి అందరూ బాగా అవగాహన ఉంది. వచ్చిన వాళ్ళందరూ మన మీట్ అయ్యారు, ప్రొడక్ట్స్ గురించి చెప్పారు, అవగాహనతో మాకు సంధించారు మంచిగా మాటలు. మరి రైతు మహోత్సవంలో ఇలా అందరినీ కలుసుకోవడం, ఇలా స్టాల్ ఏర్పాటు చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? సార్, నా పేరు వచ్చేసి మడూరి రాకేష్. నేను షణ్ముఖ అగ్రిటెక్లో సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మా కంపెనీని స్టార్ట్ చేసాం సార్. ఆల్ ఓవర్ ఇండియా ఇంక్లూడ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ 18 స్టేట్స్ని రన్ చేస్తున్నాం సార్. మేము ఇక్కడ నిజామాబాద్లో రైతు మేళా పెట్టడం, మాకు రైతులు ఇక్కడికి వచ్చి మా ప్రోడక్ట్ని గుర్తించడం చాలా గర్వకారణం సార్. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మీ ప్రోడక్ట్లు కూడా మాది చాలా నాణ్యతగా, చాలా క్వాలిటీగా ఉంటాయి సార్. సార్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు రైతులకు బాగా మేలు జరగడానికి మన వసుధ గ్రాన్యూల్స్ అని మా షణ్ముఖ కంపెనీలో టిల్లరింగ్ బూస్టర్ సార్. ఇది గంట గుళికలు రావడానికి గంట మందు ఇళ్ళనే పురుగు మందు ఉంటుంది సార్. ఇది నాటేసినాక 15 రోజుల నుంచి 20 రోజులలో చల్లుకోవాలి. దీనివల్ల మనకు గంట రావడానికి, పిలకలు రావడానికి, మొయ్యి పురుగు పోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. దీంట్లోనే మనకు ఇంకొకటి తేజస్వి ప్యాకెట్ అని 1/4 కిలో ఫ్రీ వస్తుంది సార్. ఈ పౌచ్ ఏంటంటే మనకు జాజు రోగం కానీ, ఎరుపు రోగం కానీ వచ్చినట్లయితే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. మాకు కూడా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. రైతులకు కూడా మా కంపెనీ అంటే చాలా పాజిటివ్ ఒపీనియన్, చాలా మంచిగా చెప్తున్నారు సార్ మా ప్రోడక్ట్ని గుర్తించి. ఓకే సార్, థ్యాంక్ యూ.